శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. జ్యేష్ఠ మాసము మే 28 బుధవారంన ప్రారంభమై జూన్ 25 బుధవారంతో ముగుస్తుందండి. అన్ని మాసాల్లాగానే జ్యేష్ఠ మాసానికి కూడా ప్రత్యేకత ఉందండి. జ్యేష్ఠ మాసంలో 4 ప్రత్యేకమైనటువంటి తిథులు ఉన్నాయి. ఆ ప్రత్యేకమైన తిథులు ఏంటో చూద్దాం. మొదటిది అష్టమి తిథి. జ్యేష్ఠ శుద్ధ అష్టమి, శుక్లపక్షంలో వచ్చే అష్టమి. ఆ రోజున శనీశ్వరుడు మరియు కాలభైరవుడు ఇద్దరు కూడా ఆపోజిట్లో వస్తారు. ఎదురెదురు డైరెక్షన్లో వచ్చి వాళ్ళు కలుసుకొని మానవులకి ఏ విధమైనటువంటి ఎవరికి ఎలాంటి మేలు చేయాలో డిస్కస్ చేస్తారని పురాణాల్లో ఉందండి. కాబట్టి ఆ రోజున అష్టమి రోజున శనీశ్వరుడికి పూజ చేయండి, అలాగే కాలభైరవుడికి కూడా పూజ చేయండి. కాలభైరవ అష్టకం చదువుకోండి. ఆ తర్వాత అష్టమి తర్వాత మరొక మంచిది ఏదంటే దశమి అండి. దశమి రోజున ఏంటంటే దాన్ని దశపాపహర దశమి అని కూడా అంటారు. మనం చేసినటువంటి పాపాలు అన్నీ కూడా నశించాలి అంటే ఆ దశమి తిథి రోజున మనకి దగ్గరలో ఉన్నటువంటి గంగా నదిలో స్నానం చేయాలి. గంగ మనకి దగ్గరలో ఉండదు కాబట్టి గోదావరిని కూడా దక్షిణ గంగా అని పిలుస్తారు. గోదావరిలో స్నానం చేయొచ్చు. సరే, గోదావరి నది కూడా మీకు దగ్గరలో లేనట్టయితే మీరు మీ ఇంటి బకెట్లోనే నీళ్లు నింపుకొని ఆ యొక్క గంగామాతని తలుచుకుంటూ ఇదే గంగా నదిని తలుచుకొని మీరు స్నానం చేసినటువంటి పుణ్యం వస్తుంది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే కాశీలో దశాశ్వర ఘట్టము అని ఒకటి ఉంటుందన్నమాట. ఆ యొక్క ఘాట్లో బ్రహ్మ దాదాపుగా 10 యజ్ఞాలు చేశాడు అని ప్రతీతి ఉంది. కాబట్టి తప్పకుండా మీరు అక్కడికి వెళ్తే ఆ యొక్క ఘాట్ని దర్శించండి. అక్కడ మీరు స్నానం చేస్తే మీ యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే పాపాలని 10 రకాలుగా విభజించారనమాట. పాపాలని 3 రకాలుగా విభజించారు. మొదటి 3 వాచక పాపాలు, నోటితో మనం అనుకుంటాం కదా, నోటితో మనం మాట్లాడినటువంటి మాటల వల్ల వచ్చే పాపం వాచక పాపము. అలాగే కర్మ పాపం, మనం చేతులతో చేస్తాం కదా, చేతులతో చేస్తాము అనుకుని చేస్తాము, ఒకళ్ళని ఇబ్బంది పెడతాం కాబట్టి అది కర్మ పాపము. తర్వాత మానసిక పాపాలు 4 అనమాట. సో మొదటి 3 వాచక పాపాలు, తర్వాత 3 కర్మ పాపాలు, తర్వాత వచ్చినటువంటి 4 మానసిక పాపాలు అనమాట. మనసులో మనం ముందు మంచిగా హాయ్ హలో అని మాట్లాడతాం, కానీ ఎదురుగా ఉన్నవాడిని మనం ఎన్నో అనుకుంటూ ఉంటాం మనసులో. సో ఆ యొక్క పాపాలు తొలగిపోవడానికి ఈ యొక్క దశపాపహార దశమిని మీరు చక్కగా యూటిలైజ్ చేసుకొని ఆ రోజు చక్కగా స్నానం చేసి మీకు దేవుడి పూజ చేసుకొని బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదులు సమర్పించుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత ఏకాదశి నిర్జల ఏకాదశి అని అంటారు. ఆ రోజున కేవలము ఆచమనం చేసుకున్న నీళ్ళని మాత్రమే స్వీకరించి ఏకాదశి చేస్తే చాలా మంచిది. లేదు అనేవాళ్ళు పళ్ళు లేదంటే ఏదైనా పలహారం తిని కూడా ఏకాదశి చేయవచ్చు. దాని తర్వాత వచ్చేది ద్వాదశి. ఆ యొక్క ద్వాదశికి రామలక్ష్మణ ద్వాదశి అని అంటారు. ఎందుకంటే లక్ష్మణుడు ఆయన యొక్క అన్నయ్యతో కలిసి వనవాసం చేస్తున్నప్పుడు అసలు ఏమీ తినకుండా ఉన్నాడు. కేవలము గాలి పీలుస్తూ నీళ్లు తాగుతూ మాత్రమే ఉన్నాడు అని చెప్తారు. వాళ్ళ అన్నయ్యకి మాత్రం ఆ విషయం తెలియదు, రాముడికి ఆ విషయం తెలియదు. తెలియక ఒక రోజున ద్వాదశి రోజు నిండా మనం అంతా ఉపవసించాం కదా, ఈరోజు ఈ మామిడి పండు తిను అని వాళ్ళ అన్నయ్య లక్ష్మణుడికి ఇస్తే సరే అని తన తొడలో దాచిపెట్టుకొని ఆ యొక్క వనవాసం అయిపోయిన తర్వాత తన అన్నకి చూపించి తింటాడు. కాబట్టి ఆ రోజు నుండి ఈ యొక్క రాముడు చెప్తాడు, ఈ రోజున ఎవరైతే ఏకాదశి ఉపవసించి ద్వాదశి రోజున భోంచేస్తారో ఈ యొక్క ద్వాదశికి రామలక్ష్మణ ద్వాదశి అని పేరు వస్తుంది. ఆ రోజున మనం మామిడి పళ్ళను దానం చేయాలి బ్రాహ్మణులకి, చాలా మంచి. తర్వాత పౌర్ణిమ ఏరువాక పౌర్ణిమ రైతులందరికీ ఎంతో ఇష్టమైనటువంటి పండుగ. ఆ రోజున మన రైతులందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోమాతలని మరియు ఎద్దుల్ని బాగా చక్కగా పూజిస్తారు. మట్టితో ఆ యొక్క ఆవుని దూడని తయారు చేసుకొని వాటిని పూజ చేస్తారు. ఇంకా వటి సావిత్రి వ్రతం కూడా ఆ రోజు చేసుకుంటారు. కాబట్టి ఈ యొక్క జ్యేష్ఠ మాసానికి చాలా ప్రత్యేకత ఉంది. శుభం.